వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వచ్చింది. ఈ తెలంగాణలో జరిగే పోరాటం అంతా భూమి కోసమే కదా. మరి 4 లక్షల మంది రైతులు చచ్చిపోతే మా ఎస్సీ ఎస్టీ బీసీలకి భూములు ఎందుకు రాలే? మళ్ళా అదే రెడ్లు, అదే వెలమలు, అదే కొమ్మదొరలకు ఎందుకు భూములు వచ్చినాయి? అంటే నినాదాలేమో పేద ప్రజలకు సంబంధించినవి, పోరాటాలు ఘనం, ఫలితాలు శూన్యం. అది వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, కేసీఆర్ చేసిన ఉద్యమం కావచ్చు, కేసీఆర్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్కి రావడానికి, తాజ్మహల్ నిర్మాణానికి కూలీలు ఎవరంటే పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రవర్ణాల్లో ఉన్న ఆదర్శవాదులు. బెనిఫిట్స్ అంతా బలిసినోడు బల్లా బలుస్తున్నాడు తెలంగాణలో. ఎవడైతే దోచుకుంటున్నాడో దోపిడతారు. ఇప్పుడు రజాకారుల కింద, రజాకారులు డైరెక్ట్ నిజాం రాజు వచ్చి మా అమ్మలని, మా అక్కలని, మా చెల్లెల్ని చెరబట్టలే. మా భూములు ఆక్రమించింది ఎవరు? దేశ్ముఖులు, దేశపాండేలు, ఈ వెలమ దొరలు, ఈ రెడ్డి దొరలు, ఈ గడీల దొరలే.